పశ్చిమ బెంగాల్ సౌత్ కోల్కతాలో లా కాలేజీ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ జరిగిన ప్రాంతాన్ని పోలీసులు సీల్ చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు మనోజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖోపాధ్యాయులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులు జూలై 1 వరకు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు. నిన్న కోల్కతా పోలీసులు లా కాలేజీ గార్డ్ పినాకీ బెనర్జీని అరెస్ట్ చేశారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఏసీపీ ప్రదీప్ కుమార్ ఘోషల్ పర్యవేక్షణలో 5 మంది సభ్యుల సిట్ను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ సభ్యురాలు అర్చనా మజుందార్. పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు సొంత పార్టీ నేతలపై మండిపడ్డారు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా. భారత్లోని అన్ని పార్టీల్లో స్త్రీ ద్వేషులు ఉన్నారని ట్వీట్ చేశారు. అలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు ఎవరు చేసినా తమ పార్టీ ఖండిస్తుందని పోస్ట్ చేశారు. అంతకుముందు అత్యాచార ఘటనపై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, ఎమ్మెల్యే మదన్ మిత్రా వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. విద్యార్థినిపై ఆమె స్నేహితులు అత్యాచారం చేస్తే ఎవరేం చేస్తారని, పోలీసులు కాలేజీలో ఉంటారా అని ప్రశ్నించారు ఎంపీ కళ్యాణ్. ఆ విద్యార్థిని ఒంటరిగా కాలేజీకి వెళ్లకపోతే ఇలాంటి ఘటన జరిగి ఉండేది కాదని ఎమ్మెల్యే మదన్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. దీంతో టీఎంసీ పార్టీ స్పందించారు. ఆ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేసింది.